అయితే మనము మంచి విత్తనానికి ఉన్న లక్షణాలు లేదా గుణగణాలు కనుక చూసినట్లయితే మనము ఏదైతే విత్తనాన్ని మంచి విత్తనం అనుకుంటున్నామో ఆ విత్తనం ఏంటంటే మనం వేసిన తర్వాత తప్పనిసరిగా మొలకెత్తి మనకు విత్తనం నుంచి మొక్క సరైన సమయంలో రావాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ మొక్కలో నేల నుండి నీటిని, ఖనిజ లవణాలను అంటే తీసుకునే సామర్థ్యం కలిగి ఉండి, అంతేకాకుండా ఏవైతే భూమి నుండి సంగ్రహిస్తాయో అంటే నీరైనా సరే, ఖనిజ లవణాలు ఏవైనా కూడా మొక్క మొత్తం కూడా అంటే వాస్కులర్ కణజాలం ఉంటుంది, అది దాని ద్వారా మొక్క మొత్తం కూడా సరఫరా అయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా మంచి విత్తనం అనేది మనకు అంటే వ్యాధులు వస్తుంటాయి, అంతేకాకుండా మనకు భూమి నుంచి వచ్చే శిలీంధ్రాలు కానీ ఆ విత్తనాన్ని పాడు చేస్తూ ఉంటాయి మొలవకుండా. కాబట్టి వీటన్నిటిని తట్టుకొని మనకు మొక్కలనిచ్చి, అంతేకాకుండా ఇప్పుడు మనము ఒక 3 కిలోల విత్తనాన్ని 1 ఎకరంలో వేసినప్పుడు సగం మాత్రమే మొలిచి మిగతా సగం మొలవకుండా అన్ని విత్తనాలు కూడా ఒకేసారి మొలక వచ్చి, అంతేకాకుండా మనం అంటూ ఉంటాం పునరుత్పత్తి సామర్థ్యము అని. మొక్కలు మళ్ళీ విత్తనాలను కూడా అంటే వచ్చేలాగా ఉండే విత్తనాలని మనం మంచి విత్తనాలుగా పేర్కొంటున్నాము. అంతేకాకుండా ఇవి చాలా అంటే అవి చూసేందుకు ఒకే రకంగా ఉండాలి. అంటే ఒక గింజ లావుగా, ఒక గింజ సన్నగా అట్లా కాకుండా, ఒకటి నాణ్యమైన తెల్లగా ఉండి తర్వాత నల్లగా అట్లా కాకుండా, అంటే రంగులో కానీ, ఆకృతిలో కానీ, సైజులో కానీ, తర్వాత స్వచ్ఛతలో కానీ, ఒకేసారి పంట చేతికి రావడంలో కానీ, ఇవన్నీ కూడా లక్షణాలను కలిగి ఉన్న వాటిని మనము మంచి విత్తనాలుగా పేర్కొంటూ ఉన్నాము.